హలో కామిక్ ప్లాట్ లవర్స్, ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటే ఎస్, మీరు ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా డెడ్పూల్ 3 మూవీ కోసం వెళ్తున్నారంటే ఎస్, ఆలస్యం అయిందనే నేను చెప్తాను. సో త్వరగా వెళ్ళి వోల్వరిన్ స్టోరీ లైన్, వోల్వరిన్ ఫ్యామిలీ ట్రీ, వోల్వరిన్ టాప్ పవర్ఫుల్ వేరియంట్స్ రిలేటెడ్ వీడియోస్ మీరు వెళ్ళి చూడండి. అండ్ ఇప్పుడు మనం బిఫోర్ డెడ్పూల్ 3 మూవీ ఏ మూవీ చూసి వెళ్తే మనకు మూవీ అర్థమవుతుంది అండ్ పక్కాగా చూడాల్సిన మూవీస్ ఏమిటో నేను రీక్యాప్ చేస్తాను. ఎందుకోసం చేస్తానండి, మనం అందరం ఒక ఫ్యామిలీ, మనం వచ్చి మన కామిక్స్ ప్లాట్ లవర్స్ అందరం ఒక ఫ్యామిలీ కదా. సో మీకోసం, ఈ కామిక్స్ ప్లాట్ లవర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది అనమాట. సో బకిల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. ఓకే, డెడ్పూల్ 3 మూవీ మైట్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఒకటి, ఈ మూవీ ఫస్ట్ ఆర్ రేటెడ్ మూవీ కాబోతుంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తరపు నుంచి. అండ్ సెకండ్, ఆఫ్టర్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ మార్వెల్ మనకు అలాంటి మరో మూవీ డెలివరీ చేయలేకపోయింది అండ్ చాలా కష్టపడింది. మధ్యలో చెత్త మూవీస్, వెబ్ సిరీస్ మనం చూసి తలకాయ కొట్టుకున్నాం అనమాట. సో ఇట్ మైట్ బి ఏ గేమ్ చేంజర్ అండ్ ప్రతి విధంగా అన్ని చోట్ల నుంచి మూవీ వచ్చి చాలా పాజిటివ్ టాక్ని గెయిన్ చేసుకుంది అనమాట. అండ్ ప్లీజ్ ఈ ఒక్కరోజు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. కొందరు ఉంటారు కదా, వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఛానల్ ఇది అవ్వడం కోసం వాళ్ళు వచ్చి మూవీ మొత్తం స్పాయిల్ చేస్తున్నారన్నమాట. ఎందుకయ్యా ఏం చారి గారు, మీకు ఏమొస్తుంది చారి గారు ఇలా చేస్తే అంటే, వాళ్ళకంతే చారి గారు అన్నట్టు ఉంటుంది అనమాట. సో మనము ఆ కేటగిరీ కాదు. సో మనం స్పాయిలర్స్ ఇక్కడ ఇవ్వం. మూవీ రిలేటెడ్ వెళ్ళి థియేటర్గా మీరు బాగా ఎంజాయ్ చేయండి మూవీను. నేను కూడా ఎంజాయ్ చేస్తాను. మూవీ చూసిన తర్వాత మనం దాని రిలేటెడ్ మాట్లాడుకుందాం. ఓకే, ఏం చూపించారు, ఏంటి మూవీ ఏమనేది, సో అది సపరేట్ పాయింట్, నెక్స్ట్ పాయింట్ అది. బట్ ఇప్పుడు నేను వచ్చి టాప్ 8 మూవీస్ను రికమెండ్ చేయబోతున్నాను. దట్ ఈ మూవీస్ చూస్తే మీకు డెడ్పూల్ 3 మూవీ చూడడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే డెడ్పూల్ 3 మూవీలో వచ్చి ఫాక్స్ సినిమాటిక్ యూనివర్స్ రిలేటెడ్ ఎక్స్‌మ్యాన్ కంప్లీట్స్ మూవీ మీరు చూడాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో అండ్ లోకీ సీజన్ 2 ఆల్మోస్ట్ అన్ని మీరు చూడాల్సి ఉంటుంది అనమాట. అంత టైం మన దగ్గర లేదు నాన్న, ఎందుకంటే రేపే మూవీస్ రిలీజ్ కాబోతుంది కాబట్టి. సో ఈ షార్ట్ పీరియడ్లో నేను టాప్ 8 మూవీస్ అండ్ సిరీసెస్ను రికమెండ్ చేస్తాను. దట్ చూస్తే మీకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో మనం మాట్లాడుకుందాం. ఓకే, నా ఫస్ట్ మూవీ నాకు రికమెండెడ్ లిస్ట్ నుంచి పక్కాగా మీరు మ్యాండేటరీగా చూడాల్సిన మూవీ ఎక్స్‌మెన్ 2000. ఎందుకంటే ఎక్స్‌మెన్ 2000 ఫాక్స్ సినిమాటిక్ యూనివర్స్ తరపు నుంచి వచ్చింది అండ్ ఫాక్స్ స్టూడియో తరపు నుంచి వచ్చిన ఎక్స్‌మెన్ వచ్చి యాక్చువల్గా మంచి మూవీ అనమాట. ఈ మూవీలోనే ఎక్స్‌మెన్ మూవీలో యాక్చువల్గా వోల్వరిన్ మనకు ఇంట్రడ్యూస్ చేయబడతారు అండ్ కంప్లీట్ ఎక్స్‌మెన్ టీమ్ మనకు ఇంట్రడ్యూస్ చేయబడుతుంది అనమాట. బికాజ్ అక్కడే కదా మనకు చూపించింది మొత్తం ఎక్స్‌మెన్ టీమ్ ఎలా ఫామ్ అయింది, ఎక్స్‌మెన్ టీమ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు ఏంటి, ఎలా వాళ్ళ స్పెషల్ ఎబిలిటీస్ ఇవన్నీ మొత్తం మనకు చూపించారు. ఆల్దో అందులో మనకు డెడ్పూల్ గురించి ఏం చూపించారు కానీ ఇట్ మైట్ బి ఫస్ట్ రికమెండేషన్ నా తరపు నుంచి ఎక్స్‌మెన్ 2000 చూడడం. బికాస్ అందులో వోల్వరిన్ ను బాగా ఎక్స్ప్లోర్ చేశారనమాట. సో వోల్వరిన్ క్యారెక్టర్ ఒక డీటెయిల్ మీకు వస్తుంది అనమాట. నౌ పక్కాగా చూడాల్సిన సెకండ్ మూవీ వచ్చి ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్. హ్యూజ్ జాక్మెన్ తరపు నుంచి యాక్చువల్గా ఇది ఒక సోలో మూవీ అనమాట. ఐ మీన్ వోల్వరిన్ స్టాండ్ అలోన్ మూవీ. లైక్ ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ లో వచ్చి మనం చూస్తాం ఎక్స్‌మెన్ 1, 2, 3 మూవీకి ముందు మన హ్యూజ్ జాక్మెన్ ఎలా ఎక్స్‌మెన్ గా వోల్వరిన్ గా మారాడు, రీజన్ ఏంటి, అతని సోలో జర్నీ ఎలా వచ్చింది, ఎలా వెళ్ళి ఎక్స్‌మెన్ 2000 కనెక్ట్ అయ్యాడు అనేది ఈ మూవీలో మనకు చూపిస్తారనమాట. ఆల్దో ఇందులో వచ్చి మన డెడ్పూల్ గారు ఫస్ట్ అపీరియన్స్ జరుగుతుంది, మన రియాన్ రెనాల్డ్స్ గారిది, అదే మ్యూట్ డెడ్పూల్ మాదిరి. సో ఒక ఇందులోనే మనకు డెడ్పూల్ కనెక్షన్ కూడా చూపించారనమాట. సో ఈ లిస్ట్ లో మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలన్నమాట. నెక్స్ట్ ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్. ఈ మూవీ ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఈ మూవీలో వచ్చి యాక్చువల్గా మీరు మూవీ యొక్క డెవలప్మెంట్ చూస్తారనమాట వోల్వరిన్ది. ఇందులో పాస్ట్ అండ్ ఫ్యూచర్ జర్నీ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక టైం ట్రావెలింగ్ అండ్ ట్రావెలింగ్ బ్యాక్ యొక్క టైమ్ లైన్స్ మధ్య జంప్ ఉంది కాబట్టి ఇది ఒక కంటిన్యూషన్ అవుతుంది అనమాట మీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఎక్స్‌మెన్ మూవీస్ లో జరిగిన అన్ని టైమ్ లైన్స్ ని ఈ మూవీ తర్వాత వచ్చి అన్ని మారిపోతాయి అనమాట. ఇక్కడి నుంచే టైంలో మార్పు జరగడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే ఖచ్చితంగా మీరు వచ్చి వోల్వరిన్ క్యారెక్టర్స్ ఇక్కడి నుంచే స్ప్లిట్ అవుతాయి అనమాట. ఫ్యూచర్ వోల్వరిన్ ఒకడు ఉండిపోతాడు, పాస్ట్ లో వచ్చిన వోల్వరిన్ ఒకడు ఉండిపోతాడు. సో అది అర్థం కావాలంటే మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాలన్నమాట. నెక్స్ట్
నంబర్ 4 పక్కా రికమెండేషన్ డెడ్ పూల్ సోలో మూవీ మీరు చూడకపోతే, ఒరిజినల్ హీరో స్టోరీ మీరు చూడకపోతే ఎలా అండి. సో ఈ మూవీ అయితే మీరు ఖచ్చితంగా చూడాలా. మన రియాన్ రెనాల్డ్ డెడ్ పూల్ ఎలా అసలు మారాడు, పవర్స్ ఎలా వచ్చాయి, అతని ఆరిజిన్ ఏంటి, ఏం సంగతి అన్నది మొత్తం ఇందులో చూపిస్తారు. అండ్ ఎక్స్మెన్ కు యాక్చువల్గా దీంట్లో వచ్చి ఖచ్చితంగా కనెక్ట్ చేసి పెడతాడు మన డెడ్ పూల్. సో ఎక్స్మెన్ రిలేటెడ్ కనెక్షన్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5th రికమెండేషన్ వచ్చి లోగన్ మూవీలో యాక్చువల్గా మీరు చూస్తే ఏం జరుగుతుందంటే, లోగన్ మూవీలో వచ్చి యంగ్ X-23 జెనెటికలీ లోగన్ DNA తయారు చేసిన వెపన్ గురించి, అండ్ ఆ తర్వాత ఎక్స్మెన్ మొత్తం అపోక్లిప్స్ టైంలో ఎలా నాశనం అయిపోయారు, మిగిలి ఉన్న వారి ఏంటి, లోగన్ ఎండ్ జర్నీలు మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ గుండెను పిండి పడేస్తుంది అనమాట ఈ మూవీ. బికాస్ అండ్ వన్ మోర్ థింగ్, రైటర్స్ అండ్ డైరెక్టర్స్ మన రియాన్ రెనాల్డ్ అండ్ హ్యూ జాక్మన్ కూడా చెప్పారనమాట, ఈ మూవీ ఎండింగ్ ని మనం టచ్ చేయమని. అండ్ యాక్చువల్లీ ఈ మూవీ తర్వాతనే యాక్చువల్గా మన హ్యూ జాక్మన్ వచ్చి ఈ రోల్ గుడ్ బై చెప్పేశారు, థ్యాంక్స్ టు కెవిన్ ఫెయిగీ అండ్ రియాన్ రెనాల్డ్స్ ఖచ్చితంగా మన హ్యూ జాక్మన్ తిరిగి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో తీసుకురావడంలో పెద్ద పాత్రని పోషించారు. సో వాళ్ళిద్దరు కలిసి మరలా స్క్రీన్ పై రాబోతున్నారంటే ఒక రేంజ్ ఉంటుంది మామ. సో ఉంది కాబట్టే ఓకే, ఇది ఒక లోగన్ అనేది ఎండ్ మూవీ అనమాట. ఎలా వోల్వరిన్ వచ్చి తన ఎండ్ ఆఫ్ ద స్టేజ్ లో ఎలా చనిపోయారు, అడ్వెంటీన్ వైరస్ ఆర్ సంథింగ్ ఏమంటారంటే పాయిజన్ కారణంగా. సో ఈ మూవీలో యాక్చువల్గా ఎండింగ్ లో కూడా ఏం జరుగుతుందంటే, డెడ్ పూల్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. వెళ్ళి లోగన్ శవం దగ్గర తవ్వే ప్రయత్నాలు చేస్తుంటాడు. అదొక పోస్ట్ క్రెడిట్ ఫన్నీ ఉంటుంది. డెడ్ పూల్ కరెక్షన్ 2కి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రికమెండేషన్ లో ఉన్న మూవీ వచ్చి డెడ్ పూల్ 2. అఫ్ కోర్స్ డెడ్ పూల్ 2 మీరు చూడాల్సింది, ఎందుకంటే డెడ్ పూల్ 2లో మొత్తం ఎక్స్మెన్ స్టఫ్ ఉంది. ఆ తర్వాత వచ్చి మన డెడ్ పూల్ 2 వచ్చి ఒక X-Force టీమ్ ను కూడా ఫామ్ చేస్తాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఎలా కేబుల్తో తీసుకుని, ఇక్కడే కదా మొత్తం స్టార్ట్ అయింది, టీవీతో ఎలా కనెక్ట్ అవుతాడు, మన కేబుల్ గాడి వాచ్ తీసుకుని టైం ట్రావెలింగ్ చేసి ఆ తర్వాత చనిపోతున్న వోల్వరిన్ దగ్గర కూడా వెళ్ళిపోతాడు అనమాట. మనవాడు హిట్లర్ని చంపుతాడు, ఆ తర్వాత చాలానే చేస్తాడు అనమాట. సో ఇక్కడి నుంచే యాక్చువల్గా మూవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది డెడ్ పూల్ 3కి. అండ్ రూమర్స్ ప్రకారం అయితే చాలానే వేరియంట్స్ అండ్ చాలానే ఇవి క్యారెక్టర్స్ రిటర్న్ రాబోతున్నాయి డెడ్ పూల్ 3లో. సో స్పాయిలర్స్ ఇవ్వకుండా నేను చెప్తున్నాను, డెడ్ పూల్ 2 ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ రికమెండేషన్ లో ఉన్న మూవీ ది మార్వల్స్. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఈ చెత్త మూవీని ఎందుకు రికమెండ్ చేస్తున్నావు చూడాలని అంటే, ఓకే ఈ చెత్త మూవీని నేను రికమెండ్ చేయడం లేదు, ఈ చెత్త మూవీని నేను రికమెండ్ చేయను, చూడొద్దని కూడా చెప్తున్నాను డైరెక్ట్ గా. ది వర్స్ట్ మూవీ, వన్ ఆఫ్ ద. నేను చెప్తున్నది ఏమంటే, మనకు అదంతా అనవసరం అండి. మనకు కావాల్సింది ఈ మూవీలో చూపించిన పోస్ట్ క్రెడిట్ సీన్. సో ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ డైరెక్ట్ మనకు వచ్చి ఎక్స్మెన్ యూనివర్స్ తో కనెక్ట్ చేస్తుంది అనమాట. లైక్ బైండరీ వచ్చి బీస్ తో కలిసి అక్కడ మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాం అనమాట పోస్ట్ క్రెడిట్ సీన్ లో. సో అదండి మనకు కావాల్సింది, ఆ చెత్త సినిమా గురించి కాదు. ఓకే, నౌ ఈ చెత్త సినిమా స్కిప్ చేసి పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి చూసిన తర్వాత మనం ఇంకొకటి చూడాల్సిన మూవీ కాదు, వెబ్ సిరీస్. వన్ ఆఫ్ ద ఫేవరెట్ మనందరి ఫేవరెట్ వెబ్ సిరీస్ లోకి సీజన్ 1 అండ్ సీజన్ 2 మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. ఇంతవరకు మీరు చూడలేదంటే ఇంకా దాని గురించి నేనేం చెప్పలేను. ఈ వెబ్ సిరీస్ లోకి సీజన్ 1 అండ్ సీజన్ 2 ఉంటుంది. ఇది చూస్తేనే మీకు టీవీఏ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది, టైమ్ లైన్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి, అసలు ఏంది గోలా, ఎలా జరుగుతుంది, మల్టీవర్స్ ఏంటి అన్న మీ తల పట్టుకునే ప్రతి దానికి ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. అండ్ ఇది చూడకుండా, వెబ్ సిరీస్ చూడకుండా మీరు వచ్చి డైరెక్ట్ డెడ్ పూల్ 3 చూడడం కోసం వెళ్తే మీరు తల పట్టుకుంటారనమాట. ఏంద్రమ్మ ఏంది టైమ్ లైన్లు, ఏంటి క్యారెక్టర్లు, ఏంటి వాయుడు, ఏంటి ఆ క్రియేచరు, ఏంది వేరియంట్లు అని తల పట్టుకుంటారు. సో ఖచ్చితంగా ఇది అయితే ఖచ్చితంగా చూడండి, వెబ్ సిరీస్ లోకి సీజన్ 1 అండ్ సీజన్ 2. ఇది ఖచ్చితంగా చూడాల్సిన టాప్ 8 రికమెండేషన్ మూవీస్ డెడ్ పూల్ 3కు ముందు. సో బకెట్ లిస్ట్ లో నేను వచ్చి డిస్క్రిప్షన్ లో రాసేస్తాను ఈ మూవీస్ డిస్క్రిప్షన్, పేర్లు. సో వెళ్ళి ఒకసారి మూవీస్ చూడలేకపోతే ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి, మన యూట్యూబ్లో కంటెంట్ గేమ్ తక్కువ లేదు. సో మీకు త్వరగా మీరు చూసేవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే, ఇప్పుడు వచ్చి డెడ్ పూల్ 3లో చాలానే ఉన్నాయండి. లైక్ అవెంజర్స్ రెఫరెన్స్ ఇచ్చారు, దానికని మీరు అవెంజర్స్ మూవీస్ చూడాలా. అండ్ ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చాలా పెద్దది. ఇప్పుడు ఆ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మీరు మొత్తం కవర్ చేయలేరు. సో ఆ అవెంజర్స్ అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్, తెలియని పేర్లు కూడా మీకేం తెలియదు కాబట్టి. సో ఆ పార్ట్ను కూడా స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాను. బట్ బిఫోర్ డెడ్ పూల్ 3 మూవీకి ముందు మీ ఈ 8 మూవీస్ ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. గుర్తుపెట్టుకోండి,
ఓకేనా? సో ఖచ్చితంగా ఈ మూవీస్ను చూడండి. ఈ మూవీస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది డెడ్పూల్ 3 ఏంటి, ఏం గోల జరుగుతుందో. సో ఇది నా రికమెండేషన్ ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, రేపటి కోసం మన ఈ కామిక్స్ ప్లాట్ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా చేయాలి కదా. సో కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.